పచ్చని గ్రామంలో బాంబుల మోతతో బెంబెలెత్తిపోతున్నారు స్థానికంగా ఉన్న ప్రజానికం. అక్కడున్న దుమ్ము ధూళి కాలుష్యంతో ప్రతి ఒక్కరు కూడా మంచాన పడి ఉన్నారు. స్థానికంగా ఉన్న ప్రజానికం అందరూ కూడా అనారోగ్యం పాలవుతున్నా కానీ ఎవరు పట్టించుకునే నాదుడు కరువయ్యాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ బాంబుల మోతలు ఎందుకు ఉన్నాయి, సింగరేణి అసలు ఏం చేస్తుంది, స్థానికంగా ఉన్న ప్రజానికం ఏం చెబుతుంది, వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ప్రస్తుతం కిష్టారం గ్రామంలో ఉన్నాం. గ్రామస్తులతో అనేక వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఈ గ్రామానికి వచ్చాను. ఆ గ్రామం నుంచి గ్రౌండ్ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తాను. సత్తుపల్లిలోని ఓసి కారణంగా కిష్టారం గ్రామం మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంది. దాని కారణంగా అనేక ఇండ్లు కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా పెచ్చులు ఊడిపోవడంతో పాటు అన్ని గోడలు కూడా కూలిపోతున్న పరిస్థితి ఉంది. కడుబీదలు కనీసం వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఇళ్ల నిర్మాణం చేసుకుని ఈ బ్లాస్టింగ్ల వల్ల ఈరోజు అన్ని ఇండ్లు కూలిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళు ఊరు వదిలి అదేవిధంగా ఇండ్లు వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు, వర్షాకాలం వచ్చిందంటే వాళ్లకు ఇల్లు మొత్తం కూడా కురుస్తుంది. దాంతో కరెంట్ షాక్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. సుదీర్ఘ కాలంగా అధికారులకు చెప్తున్నా కానీ అధికారులు పట్టించుకునే పరిస్థితులు లేరు. ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ ఓట్ల సమయంలో వచ్చి వీళ్ళకి హామీలు ఇవ్వటం తప్ప వాళ్ళని ఎక్కడ వాళ్ళ ద్వారా ఒరిగేది లేదని చెప్పేసి వీళ్ళు ఆగ్రహంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది ప్రజలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యాక్చువల్గా మీకున్న సమస్య ఏంటి ఇక్కడ? సార్, నా పేరు రామకృష్ణ సార్, కిష్టారం. నా టాపీ మేస్త్రి నేను. అయితే సార్ 2018 నుంచి కిష్టారం OC1 బాంబ్ బ్లాస్టింగ్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి అర్జునవాడ పైన ఉన్నటువంటి బీసీలు కూడా 200 కుటుంబాల దాకా ఉంటాయి సార్. ఈ ఇళ్ళు అన్నీ కూడా 2004 గవర్నమెంట్ ఇందిరమ్మకి ఇల్లు కట్టిన సార్. ఇవన్నీ ఈ ఇళ్ళు అన్నీ కూడా స్టీల్ కరెక్ట్ లేక, స్లాబ్లు మందం లేక, ఈ ఏమైతే ఇల్లు ఆ బాంబ్ బ్లాస్టింగ్కి మొత్తం అన్ని బీటలు బారి క్రాక్లు వచ్చేసి ఈ స్లాబ్ అన్నీ బాగా పెచ్చులు ఊడిపోతుంది సార్. దానివల్ల ఏంటంటే స్లాబ్ లీక్ అవ్వడం వల్ల తడిసిపోయి సువ్వంతా బాగా తుప్పు పట్టేసేసి పెచ్చులు ఊడిపడుతున్నాయి. దానివల్ల అక్కడక్కడ కరెంట్ తీగలే టచ్ అయ్యి కూడా ఎర్త్ అవుతున్నాం సార్. మేమేమంటే గతంలో సింగరేణి వాళ్ళని అడిగితే ఇక్కడ ఈ 172 ఇళ్ళు గతంలో ఈ మైన్కి దగ్గరలో ఉంది కాబట్టి మీ ఇల్లు పోతాయి అని చెప్పి అన్నారు సార్. మాకు పునరావాసం కల్పిస్తామన్నారు. కానీ అనివార్య కారణాల ద్వారా మైన్ పక్క జరపడం వల్ల మీ ఇల్లు పోవని చెప్పి అంటున్నారు సార్. గత ప్రభుత్వంలో ఉన్న సండ్ర వెంకటేశ్వర గారు కూడా మీకు అందరికి న్యాయం చేస్తాం, మీకు అందరికి పునరావాసం కల్పిస్తాం, మీకు ప్యాకేజ్ ఆర్ఆర్ ప్యాకేజ్ ఇప్పిస్తాం, జగన్నాథపురం కుమ్మేపల్లికి ఏ విధంగా ఇచ్చారో ఆ దామాష ప్రకారం మీ అన్ని ఇల్లు తీసుకుంటామని చెప్పి మాకు హామీలు ఇచ్చారు. లాస్ట్కి వచ్చేసరికి మాకు హామీలన్నీ కూడా బుడిదల బస్ పన్నీర్లాగా అయిపోయింది సార్. వాళ్ళు మాకేం న్యాయం చేయలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నాయి, కానీ మా బతుకులు అయితే మారట్లేదు సార్. ఏమైతుందంటే ఇక్కడ సింగరేణిలో మా వ్యవసాయ భూమి అంతా పోవడం వల్ల మాకు వేరే జీవనాధారం లేక బయట వాళ్ళు పనికి వెళ్తాం సార్. 3 గంటలకి 12 గంటల సమయంలో బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు ఈ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, పిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ ఉంటున్నారు సార్. ఈ బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు ఆ పెచ్చులూడి మీద పడుతుంటే కొన్ని భయభ్రాంతులకు గురై 4 గదులు 3 గదులు 2 గదులు ఉన్నప్పుడు కూడా సార్ ఇల్లు పడుకునే పరిస్థితి లేకపోవడం వల్ల బయట వసాల్లో పడుకున్నాం సార్ మేము. దానివల్ల కూడా మేము చాలా భయభ్రాంతులు గురైపోతున్నాం సార్. మాకు మేము కోరుకునేది మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 172 200 కుటుంబాలందరికీ కూడా సార్ మాకు పునరావాసం కల్పించి 18 సంవత్సరాల అందరికి కూడా మాకు ప్యాకేజీలు ఇప్పించి, మాకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇప్పించి మాకు పునరావాసం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. తట్టుకోలేకపోతున్నాం సార్. ఈ ఇల్లు అన్నీ నెర్రిచ్చి బాగా కురిసి అసలు ఉండలేకపోతున్నాం. వెళ్ళాల్లోనే బయట పడుకున్నాం సార్. వర్షం వస్తున్నా కూడా అంత ఇబ్బంది పడిపోతున్నాం సార్. మేము ఈ నీళ్ళకే అసలు ఆ నీళ్ళు కూడా మంచి కొంట్లో తాగుదామంటే నొప్పులు, జ్వరాలు అసలు తట్టుకోలేకపోతున్నాం. ఏ రోజున హాస్పిటల్కి వెళ్ళటమే సరిపోతుంది. బాగా ఇబ్బంది పడిపోతుంది సార్. మా ఊరు రావాలంటే ఆడపిల్లలు కూడా రాలేకపోతున్నారు సార్. మాకు చోట్లేదు ఉండటానికి కూడా. వాళ్ళు రావచ్చు వండాలంటే ఏడుంటారు. కడుపుతో ఉండేవాళ్ళని కూడా అత్తగారి కాడే ఉంచుతున్నారు సార్, తీసుకురాలేక. ఎప్పుడు పడిపోతాయో తెలియట్లేదు. మొన్న అశోక్ వాళ్ళ ఇల్లు పడిపోయింది సార్. పిల్లను అల్లుడు ఇద్దరు మంచమే పడుకొని ఉన్నారు. పడిపోతుంటే వయసు పిల్లలు కాబట్టి లేచి ఉరికారు సార్ వాళ్ళు బయటికి. మరి ఇంకా ముసలోళ్ళు అయితే అక్కడే చనిపోతారు సార్. మొన్న ఒక ముసలమ్మ మీద పడితే తలకా పగిలి ఏళ్ళు పట్టించుకోకపోతే పాప రాయనాగేశ్వర గారు చూసి హాస్పిటల్లో జాయిన్ చేసి 7,000 రూపాయలు అయితే ఆయనే పెట్టుకొని బాగు చేయించిండు. మరి ఏళ్ళు పట్టించుకోవట్లేదు సార్. ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ మా బాధ పట్టించుకున్న వాళ్ళు లేరు సార్. మా బాధని ఎవరైనా అర్థం చేసుకొని మమ్మల్ని ఎక్కడి నుంచి ఎటన్నా తొలగిస్తే మేము మంచిగా ఉంటాం సార్. మా బాధను కొద్దిగా అర్థం చేసుకుంటాం సార్. మేము బాగా ఇబ్బంది పడిపోతున్నాం ఈడ. రాల్చమ్మ ఈ చింగరేణి వచ్చినాకనే మా ఇళ్ళు బ్లాస్టింగ్ అయ్యి పెచ్చకలు పడుతున్నాయి. ఇళ్ళల్లో ఉండే పని లేకుండా అయిపోతుంది. బాగా వర్షం వస్తుంది, తడిసిపోతున్నాం, గిన్నెలు పెట్టుకుంటున్నాం, బయట పండుకుంటున్నాం. వర్షాకాలం మేము ఏం చేసాం చెప్పండి. వాళ్ళు వచ్చినాకనే మా ఇళ్ళు ఎట్ట అయిపోయినాయి. ఇదివరకు బాగానే ఉండి మా ఇళ్ళు, ఇప్పుడే కెట్టు కూలిపోతున్నాయి ఇళ్ళు. ఇంక మేమేం చేసాం? ఏమంటున్నారంటే మీకు వెళ్ళిపోవటం. మరి కెట్టుకెళ్ళి ఏం చేసాం? మొన్న పారిపోయావు, ఇప్పుడు నిన్న వచ్చినాం. ఇంతలో ఆ పెచ్చక ఇది తల మీద పడదండి, ఇక్కడ నెత్తి మీద పడదు ఆ పెచ్చక, ఇక్కడ పడదండి.
ఇట్ట ఇట్టబడి ఇంత ఎడలు పెచ్చగా పడతాయి. ఇక అదే బిగిన ఊరికి వెళ్ళిపోయినాం మక్కల పిల్లల దగ్గరికి. మేమేం చేసాం చెప్పుడు మీరు, అది మా ఇళ్ళు మట్టుకు మీరు ఏం చేస్తారో చేయండి. ఇళ్ళు అయితే కాగు, ఇళ్ళల్లో ఉండే పనే లేదు. ఈ బొగ్గు వచ్చినాకనే ఇది అయిపోతుంది ఇళ్ళు. అది వరకు బాగానే ఉన్నాయి మా ఇళ్ళు సింగరేణి ప్రాబ్లం వల్ల, బ్లాస్టింగ్ వల్ల ఇల్లు అంతా కదిలి గోడపడే తీరుగుంది. చిన్నపిల్లలు 4 పిల్లలు వేసుకొని ఇక్కడ ఉంటున్నాం సార్. మేము ఎప్పుడు పడిద్దో కూడా తెలియదు సార్. మా ఇల్లు చిన్న వర్షం వస్తే భయం వేస్తుంది సార్. మా ఇల్లు అంక చూస్తే ఎప్పుడు 4 పిల్లలు ఎటు పోయి ఎటు చనిపోతారో కూడా తెలియని పరిస్థితి. వాన వస్తే బయటకు ఉరికి రావాల్సి వస్తుంది సార్. బ్లాస్టింగ్ వల్ల ఉరుములకు కూడా పడిద్దామని భయం వేస్తుంది సార్ మాకు. ఈ సింగరేణి వల్ల మా ఇల్లు బాగు చేయాలని, మా కాలనీ మొత్తం తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. 2018-19 నుంచి ఉంటున్నాం సార్. ఈ బ్లాస్టింగ్ వల్ల ఇల్లు కదిలి ఆ ఎర్త్ వర్షం ఇంట్లోకి వచ్చి ఇల్లంతా కరెంట్ షాక్ కొడుతుంది సార్. చిన్నపిల్లలు సార్, 4 పిల్లలు ఎక్కడ పట్టుకున్నా ఎర్త్ వస్తుంది సార్. మరి కాలనీ మా సింగరేణి వాళ్ళు మా కాలనీ మొత్తం తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. కూలింది సార్ బాగా, అసలు గోడ ఏమీ లేదు సార్. గోడ ఆ నీళ్ళు పైన వెళ్తుంది సార్, పైనుంచి స్టాప్. గతంలో ఈ సీసీ రోడ్లు వేశారు కానీ దాని కింద మట్టిపోతలు కూడా ఏం పోయలేదండి. రోడ్డు హైట్ పోయటం వల్ల ముసలోళ్ళు ప్లస్ ఒకటి బండ్లు కూడా పడిపోతున్నాయండి. దీన్ని పట్టించుకుని నాదురు కూడా లేరు. పసిపిల్లలు కూడా చాలాసార్లు కింద పడి కాలు ఎరిగిన రోజులు ఉన్నాయండి. ఈ కాలువ కూడా అదంతా మాత్రం వేశారండి కాలువ. ఆ కాలువలో 2 పక్కలు వేశారులే కానీ కాలువ నీళ్లు ఎటుపోయే పరిస్థితి లేదు. అందులో దోమలు వచ్చేసి అందరికి డెంగీలు, మలేరియా వచ్చి చాలా చికాకాయ జ్వరాలు తగిలే రోజులు వచ్చినాయండి. ఎటుపోయే పరిస్థితి లేదండి. వాటర్ కూడా కనీసం మట్టిపోతలు కూడా ఏం పోయలేదండి. వృద్ధులు పిల్లలు పడి కింద పడి కాళ్ళు ఇరిగిన రోజులు కూడా ఉన్నాయండి. ఆ సింగరేణి అధికారులు పట్టించుకోవట్లేదు, రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఈ సింగరేణి వచ్చిన కానీ బాటిల్ వేసుకొని మేము చక్కగా ఇల్లు కట్టుకున్నాం సార్. మేము కూలి చేసుకుని బతుకోవటం ఎట్లా ఒప్ప చేసి డోక్రా లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం సార్. వాళ్ళు వస్తున్నారు, తప్పట్లు కొట్టించుకున్నారు, కాగితాలు రాసిపోతున్నారు. మాకేం చెప్పట్లేదు సార్. ఎమ్మెల్యేలు మారుతున్నారు, రాజకీయాలు మారుతున్నారు కానీ మమ్మల్ని గురించి పట్టించుకోండి సార్. మా శవాల మీద నడిచి బొగ్గులు తీసేటట్టు పరిస్థితిలో ఉంది సార్. ఇక్కడ మా పిల్లలు అందరూ రానాదులు అయిపోయి భయం వేసి స్లాబ్ కుంగి ఎప్పుడు పడితే చెప్పి 5 ఇంటి కడిపోయి 1 గారి ఇంట్లో తలదాచుకుంటున్నాం. అది సార్ పొజిషన్. మాకు దయచేసి మాకు న్యాయం చేయండి సార్. వస్తున్నాం సార్, ఊరు రాజకీయ నేతలు, ఊరు అగ్రనేతలతో చెప్పాం. వస్తున్నారు, తప్పట్లు కొట్టించుకుంటున్నారు, కాగితాలు రాస్తున్నారు, వెళ్ళిపోతున్నారు సార్. అంతేగాని మాకేం పనిష్మెంట్ లేదు. బాంబుల మోతతో ఇళ్లన్నీ కూడా కూలిపోతూ ఉన్నాయి. సుదీర్ఘకాలంగా అధికారులకు చెప్తున్నా కానీ ఎవరు పట్టించుకునే నాథులు లేడు. నాయకులు వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు కానీ దాన్ని విస్మరిస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రజానికాన్ని మైదాన ప్రాంతానికి తరలించాలని చెప్పేసి అనేక రోజులుగా డిమాండ్ ఉన్నా కానీ ఎవరు పట్టించుకోవటం లేదని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజానికం ఆరోపిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే సర్కార్ చొరవ తీసుకొని సింగరేణి ప్రాంత వాసుల్ని ఇబ్బందులకు గురి కాకుండా వాళ్ళని సంరక్షించాల్సిందిగా ఇక్కడ ఉన్న వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షద్తో కదీర్, V6 న్యూస్, కిష్టారం.